హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే పొట్టు మినపప్పుతోటి సున్నుండలు చూపించబోతున్నాను. మీకు చాలా సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా, మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మినపప్పును తీసుకొని దోరగా వేయించుకోవాలి. నేను 3 కప్పులు తీసుకుంటున్నాను. ఇదే కప్పుతోని సన్నని మంట మీద కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, పప్పు మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 6 minutes వేయించుకుంటే వేగిపోతుంది. దీన్ని చల్లార్చుకుంటున్నాను. వేగిపోయింది చూడండి, కలర్ మంచిగా చేంజ్ అయింది కదా. దీన్ని చల్లార్చుకోవాలి. అలాగే నెయ్యి కూడా కరగ పెట్టేసుకుంటున్నాను. నేను ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేస్తాను ఇంటి దగ్గర నుండి తెచ్చి. సో దీన్ని కూడా కరిగించుకొని రెండింటిని కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు మనం మిక్సీ వేసుకుందాము. షుగర్ 1 కప్పు తీసుకున్నాను. 1.5 కప్పు తీసుకోవాలి. యాక్చువల్గా అయితే నేను ఎక్కువ స్వీట్ వద్దనుకొని అలా తీసుకొని, అలాగే 2 ఇలాచీ కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే మినపప్పు కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను మెత్తగా. చూడండి, ముందుగా గ్రైండ్ చేసుకున్నాం కదా మినపప్పు, అది వేసుకుంటున్నాను. తర్వాత అందులో షుగర్ పౌడర్ చూసి వేసుకోండి, తర్వాత కలుపుకోవచ్చు. షుగర్ అనేది సరిపోకపోతే బాగా తీయగా ఉన్నా తినాలనిపించదు కదండి. తర్వాత ఈ పొడిలో కరగబెట్టుకున్న నెయ్యి కూడా వేసుకొని మొత్తంగా ఇలా కలిపేసుకొని కొంచెం కొంచెంగా మనకి ఇలా ఉంటే ఉండ వస్తుందండి పర్ఫెక్ట్గా. కొంచెం సేపు ఆరబెట్టేస్తే ఉండలు పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా చేసేసుకుంటే చాలా సింపుల్గా మినప సున్నుండలు అయితే రెడీ అయిపోతాయి. ఇలాగే అన్నింటినీ కలిపేసి పెట్టేసుకుంటున్నాను. మనం షుగర్ పౌడర్ బదులు బెల్లం కూడా పొడి చేసుకొని వాడేసుకోవచ్చు. నేను తక్కువే వేసాను షుగర్ కూడా. మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే షేర్ చేయండి. పిల్లలకి చాలా బలం అన్నమాట ఇవి. అది కూడా పొట్టు మినపప్పుతో కాబట్టి చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.